బైబిల్‌లో తండ్రి పరుగెత్తడం అనేది అరుదైన విషయము కానీ, తప్పిపోయిన కుమారుడి కథలో తండ్రి తన కుమారుడి కోసం పరుగెత్తాడు. తప్పిపోయిన కుమారుడు అనగా లోకంలో పడిపోయినటువంటి వ్యక్తి, లోకాశలకి లొంగిపోయినటువంటి వ్యక్తి, దేవాతి దేవుడి దగ్గర నుంచి దూరంగా పోయినటువంటి వ్యక్తి ఎప్పుడైతే పశ్చాత్తాప పడతాడో, ఎప్పుడైతే దేవాతి దేవుడి వైపు తన మనస్సుని తిప్పుకుంటాడో, ఇక్కడ ఏం చేస్తున్నాడయ్యా అంటే, దేవాతి దేవుడే పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపి దగ్గరికి వచ్చేస్తున్నాడు. దేవాతి దేవుడే పరుగెత్తుకుంటూ మన దగ్గరికి వచ్చేసి మనము చేసిన తప్పులను ఒప్పుకున్నప్పుడు క్షమిస్తున్నాడు. చూడండి, పరుగెత్తటము మొదట ఏమో దేవుడి శక్తితో పరుగెత్తటము, రెండోది దేవాతి దేవుడే మన యుద్ధకి పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడయ్యా అంటే మనల్ని బాగు చేయడానికి. మనము తెలియక చేసిన ప్రతి తప్పును కూడా క్షమించి మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించడానికి దేవాతి దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా అతడు తిరిగి రాగానే అతడు పరుగెత్తి వాని మెడ మీద